తీన్మార్ మల్లన్నపై జాగృతి దాడి, మల్లన్నతో పాటు పలువురికి స్వల్ప గాయాలు, నిరసన తెలిపితే కాల్పుల కవిత వ్యాఖ్య. సో తెలుగు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల వ్యవహారాలు పక్కన పెడితే వీళ్ళు మల్లన్న గారును కవిత గారి మధ్య ఈ గొడవ ఇదంతా తెలంగాణ బీసీ రిజర్వేషన్ రాజకీయాల ప్రభావమా, లేక నిజంగానే మహిళ పట్ల అయితే అనుచిత వ్యాఖ్యలు చేసుంటే మరి ఆ వ్యాఖ్యలు ఏం చేశారో నాకు తెలియదు, కానీ అది తప్పే. అట్లా అని చెప్పి వీళ్ళు వెళ్ళి దాడి చేస్తే అది మరి కాల్పుల దాకా వెళ్లాల్సిన పరిస్థితి రావటం. పురుషోత్తమ్ రెడ్డి గారు, ఈ ఇష్యూ మీరు ఫాలో అయ్యే ఉంటారు, మీకేమనిపించింది వీళ్ళిద్దరి రగడ మీద? ఇప్పుడు రాజకీయాల్లో భావ ఘర్షణకి తావుంది తప్ప భౌతిక ఘర్షణకి తావు ఉండకూడదు. అలాంటి పరిస్థితులు రావడం అనేది దురదృష్టకరం. అయితే కవిత గారు ఈ ఎపిసోడ్లో నాకు కరెక్ట్ ఆర్ రాంగ్ కొంత స్టడీ చేయాలి, కానీ మరి కవిత గారు కొంత అస్తిత్వ రాజకీయాలను సీరియస్గా తీసుకుంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా ఒక లేఖ రాశారు, పోలవరం సంబంధించిన 5 గ్రామాలు తెలంగాణలో తిరిగి కలపాలని. నిజానికి కలిపే పని అయింది కాదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 3 ప్రకారం చేయాల్సిన పని. అంటే అస్తిత్వ రాజకీయాల్ని వారు లేవనెత్తే, ఎందుకు సొంతంగా రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచన ఉంది కాబట్టి వస్తుంది. తీర్మానం మల్లన్న కూడా చాలా మంచి అంశాలు లేవనెత్తాడు, కానీ అదే సందర్భంలో తీవ్రమైన కామెంట్లు, తీవ్రమైన ఎదురుదాళ్ళు ఇవి మంచిది కాదు. తిరిగి ఒక విమర్శ చేస్తున్నామంటే తిరిగి వాళ్ళు మనకు తిరిగి విమర్శ చేయడానికి సమాధానం చెప్పడానికి వెసులుబాటు ఉండే పద్ధతిలో మన రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలి, కానీ ఈ రకంగా అదుపు తప్పితే ఏమవుతుందంటే పరిస్థితులు అదుపు తప్పుతాయి. అది అనవసరమైన గందరగోళాన్ని దారితీస్తే అది వాళ్ళకి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు. రాజకీయాలు ఎప్పుడు కూడా భౌతిక ఘర్షణకు చోటు ఉండదు, భావ ఘర్షణకే చోటు ఉండాలనే పద్ధతిలో వ్యవహరిస్తే ఇట్లాంటి సమస్యలు రావనుకుంటున్నాను. అయితే ప్రధాన రాజకీయ పార్టీల గొడవ కాకుండా వీళ్ళిద్దరూ దాదాపు ప్రధాన రాజకీయ పార్టీలు కాస్త దూరంగా ఉన్నట్టే ఉన్నారు. సో వీళ్ళిద్దరూ హైలైట్ అవటం అనేది ఇందులో ఆసక్తికరమైన పరిణామం. ఇంకా తెలంగాణలో ఇంకా చాలా జరుగుతాయి, ఎందుకంటే త్రిముఖ పోటీ నుంచి ద్విముఖ పోటీగా మారాలి. ఆ పరిణామ క్రమంలో తెలంగాణ నడుస్తుంది. ఇప్పుడు 3 పార్టీల్లో ఏదో ఒక పార్టీ ఫినిష్ అయిపోయి మిగతా 2 పార్టీల మధ్య యుద్ధంగా మారేంత వరకు ఈ సంక్లిష్టత ఉంటుంది. కొత్త శక్తులు కూడా వస్తుంటాయి. ఇప్పుడు తీర్మానం మల్లన్న శక్తి, మళ్ళీ వారి కుటుంబం నుంచి వారు ఏమవుతారో కవిత గారు తెలియదు. కానీ తెలంగాణలో త్రిముఖ పోరు, బహుముఖ పోరు నుంచి ద్విముఖ పోరుగా మారే క్రమంలో ఇట్లాంటివి ఇంకా చాలా చూసే పరిస్థితి తెలంగాణ సమాజం ఉంటుంది. రైట్.